ఈ రోజునే మీటింగ్ పెట్టడం అని అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 11 రోజులు నేను అన్నం తినలేదు అని చెప్పేసి తెలంగాణను రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. అదేవిధంగా గత కొద్ది రోజులుగా కోనసీమలో ఏర్పడ్డ దౌర్భిక్షానికి తెలంగాణ ప్రజలే కారణం అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజే సభ పెట్టడానికి, ఇక్కడ వైషమ్యాలు సృష్టించడానికి, ఇక్కడ ఒక పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ప్రజలకు నాయకత్వం వహించిన వారిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే అతను పెడుతున్న సభను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది పర్మిషన్ ఇవ్వడానికి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. ఇటువంటి విషయాల లోపల శాంతి భద్రతలు కాపాడుతూ శాంతి సౌభ్రాతృత్వాన్ని ప్రజల లోపల నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆ పర్మిషన్ను తిరస్కరించింది. అయినా వాళ్ళు కోర్టుకు వస్తున్న నేపథ్యంలో సీనియర్ జర్నలిస్టు పాషా యాదగిరి గారు, తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా రాముల్ నాయక్ గారు కెవియట్ వేసినాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాదనలు వినకుండా పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి కెవియట్ వేసినాం. కెవియట్ నంబర్ అయింది. గౌరవ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగే విచారణకు మేము కెవియట్ తరపున హాజరై తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలుపుతూ పర్మిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వొద్దని చెప్పేసి ఆ పిటిషన్ డిస్మిస్ చేయాలని చెప్పేసి మా వాదనలు కొనసాగిస్తాం.